Thank you, Lord. Stotra. నాలుగో వచనంగా చూడండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు. తూలి తొట్రిల్లుటకు మరి ఇప్పుడు తూలి తొట్రిల్లుటకు కారణం ఏమిటి? లోకమేనా కారణం ఏమీ లేదు. దేనికి కారణం ఏమీ లేదు అనే మాట వర్తిస్తుంది అక్కడ. చెప్పాలి, దేనికి కారణం ఏమీ లేదని వర్తిస్తుంది అక్కడ. చెప్పండి, ఎందుకనంటే చెప్పండి. లేదు, కానీ తొట్టిల్లిపోవడంలో కారణం ఏంటి? సర్వమును ఎంతో మంది తొట్టిల్లిపోతున్నారు. కారణం చెప్పాలి. తూలి తొట్టిల్లిపోవడానికి గల కారణం ఏమిటి అంటే లోకమే. ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే తూలి తొట్టిల్లిపోవడానికి కారణం ఏమీ లేదు అని అంటే ధర్మశాస్త్రమందు ఏ తప్పు లేదు. దాన్ని చదివి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండిపోతే ఏ కారణము తొట్టిల్లిపోవటానికి ఏ కారణము లేదు. హల్లెలూయా. మీకు అర్థమైంది ఇక్కడ ఏంటది? ధర్మశాస్త్రమందు ఏ తప్పు లేదు కనుక తూలి తొట్టిల్లిపోవటానికి కారణమేమీ లేదు. హల్లెలూయా. కానీ చాలామంది తొట్టిల్లిపోతున్నారు అని అంటే రేగి చెట్టును చూసి రేగికాయ తీపని, యాపిల్ చెట్టును చూసి యాపిల్కాయ తీపని, జామ చెట్టును చూసి జామకాయ తీపని, అన్నింటినీ చేసింది దేవుడేనని మాత్రం నువ్వు గ్రహిస్తే తొట్టిల్లిపోవడానికి కారణమేమీ లేదు. కానీ నువ్వేమంటున్నావు? ఒక్కొక్కడికి ఒక ఫలాన్ని ఎంచి ఒక్కొక్క రూపానికి కారణమైన ఆశను పెట్టుకుని కోరికను నిలుపుకుంటే ఏమైపోతాం అక్కడ? అవునా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య పట్టణంలో వెళ్ళిపోదాం. ప్రార్థన. మహామహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు నీ గొప్ప మహిమను వెల్లడిపరిచి నీ గొప్ప సత్యమునకై అయా వాక్య కార్యములను జరిగించుచున్నవాడా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలలో తండ్రి, రాలేకపోయిన నీ ప్రజలలో, వింటున్న వారిలో, లైవ్ చూస్తున్న వారిలో ఒక్కసారి మీరు జ్ఞాపకములను చేసుకోండి. నా నోట నీ మాటను పలికేది నీవే గనుక నీ సత్యవాక్యమును నా ప్రభువా అనుసరించుటకు రాజా నీ గొప్ప మేలును చేయుచున్నవాడా ఒక్కసారి జ్ఞాపకములను చేసుకోండి. నీ కరుణా వాత్సల్యములను చూపి నీ మహిమ వస్త్రాన్ని ధరింపచేసి నీ కనుదృష్టిని కలిగిన నిర్ణయం కలిగినది ఇక్కడ నీవు నిలిపి నీ బిడ్డలకు శాంతి సమాధానమును అనుగ్రహించమని, కీడును తొలగించి మేలును దయచేయమని, విర్రవీగుతున్న నాలుకలను ఖండించమని, అయా దుష్టుడు చూపు చూస్తున్న వాడి చూపును వెనుకకు తిప్పమని, గొప్పగా
అయా వింటున్న నీ ప్రజలలో, చూస్తున్న వారిలో, అయా కూర్చుని ఆలకించుచున్న వారిలో నిలబడిన నీ దాసుని నోట నీ మాటను పలికి అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్, స్తోత్రం. చూద్దామా 4వ వచనంగా, నీ న్యాయ విధులను బట్టి ఎస్, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను నేను నిన్ను స్తుతించుచున్నాను. స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎస్, నీ ధర్మశాస్త్రములను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంత నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియూ లేదు. కారణమేమీ లేదు. హల్లెలూయా. కారణమేమిటో ఇంతకుముందు మీకు వివరించి ఉన్నాను. కారణమేమీ లేదు. ధర్మశాస్త్రమందు తప్పేమీ లేదు కనుక కారణమేమీ లేదు. ఎవరికి కారణమేమీ లేదు? మళ్ళా వచ్చేసి లైన్లోకి, ఎవరికి కారణమేమీ లేదు? ఇక్కడ 2 లేదా 3 లేదా 4 వర్గాలుగా ఉంటారు. ఇక్కడ ఎవరికి కారణమేమీ లేదు? చూసారా, ఎవరి దగ్గర మళ్ళీ ఆన్సర్ లేకుండా పోయింది. ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళకి కారణం ఎప్పటికీ అందింది. మోకాల్లో నుంచి తీసి మెదడులో పెడితే అందించిన తప్పే. అంతసేపటికి అర్థమైందనమాట. హల్లెలూయా. ఏంటంట, ఆయన ప్రియులైన వారికి, ఆయన గ్రంథాన్ని గ్రహించిన వారు, ఆయన గ్రంథాన్ని అనుసరించిన వారు, అంతకు మించిన ప్రేమించిన వారికి కలదు కనుక కారణమేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సత్యవాక్యము మీకేమై ఉన్నది? సత్యవాక్యము మీకేమై ఉన్నది? అతి ప్రియములై ఉన్నవి. వాక్యం మీకేమై ఉన్నది? అవునా కాదా? మరి ఎందుకు మాట్లాడట్లా? చెప్పండి, ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు మాట్లాడట్లా? అవునా చెప్పండి, ఎందుకు మాట్లాడట్లా? అంటే దినమెల్లా నేను 7 మారులు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎందుకు 7 మార్లు? ఎందుకు 7 మార్లు? ఎంతసేపు స్తుతించినా కానీ నీ రుణము నేను తీర్చలేను అని, నీ ఒంటి మీద పడిన గాయమును కూడా నేను మాన్పలేను, నీ శరీరం మీద నుంచి కారిన రక్తాన్ని కూడా నేను ఆపలేను. అందుకని ఎన్ని మార్లు స్తుతించినా కానీ, అంతేనా? ఏంటది? ఎన్ని మార్లు స్తుతించినా కానీ, ఎన్నిసార్లు సాక్ష్యానికి నిలబడినా కానీ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? చూద్దామా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం లిఖితపూర్వకంగా 11వ వచనం కాడి నుంచి చదువుదాం. ఎలాగంట? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను. ఎందుకు తొట్టిల్లిపోతారు అన్న మాటానికి కారణమేమీ లేదు, కానీ తొట్టిల్లిపోతున్నారు అనుకోవడానికి కలిగిన ఆన్సర్ ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు అక్కడ? మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మీ హృదయంలో ఏం పుడుతుందో, నీ కళ్ళతో చూసి ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసెరిగిన వాడును నేనే కనుక నేను ఎరుగుదును. ఎస్, ఏదది రాబోవు కాలమందు. ఎలాగంట? సరిగ్గా చెప్పాలి. ఈ నిరీక్షణ కలిగినట్లుగా అంటే ఈ నిరీక్షణ ఎవరి దగ్గర ఉందేమో చెప్పగలరా?
వెంటనే జరిగిపోవాలంటారుగా. రాబో కాలం ఏంటి? వర్షాలు లేని కారణం అన్నమాట. అయినా ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? బోరు నీళ్లు చూస్తాడు, లేదా అడపా పడే నీళ్ళకి నిరీక్షణ కలిగి ఎదిగే పంటని చూస్తాడు. హల్లెలూయా, అవునా? కానీ యెహోవాని స్తుతించు నీవు నిరీక్షణ కలిగి ఉండగలవా? వెంటనే జరగాలంటావు. వెంటనే జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. ఊరు పొమ్మందంట, కాడి రమ్మందంట అనే మాటలు తెలుసా మీకు? ఎక్కడైనా ఈయనన్నారు వెంటనే జరగాలి అని అంటే దీనికి ఎవరితో పని లేదు, దీనికి ఎవరితో పని లేదు. ఊరు పొమ్మంది, కాడి రమ్మంది, ఎవరితో పని లేదు? దేవునితో పని లేదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఊరు పొమ్మంది అన్నప్పుడు నేను నిన్ను పొమ్మను అంటాడు. దేవుడు ఏమన్నాడు? ఊరు పొమ్మన్నప్పుడు ఊరు ఎంతమందిని పొమ్మల్లా చెప్పండి? ఊరు ఎంతమందిని పొమ్మల్లా అంటే బోలుడు అంతమంది ఉంటారు. ఊరు పొమ్మనేవాడు తెలుసా? ఇంటి పక్కమటోడికే పడకపోతే ఈ ఇల్లు వదిలి పెడితే పోతే బాగుండు కదా అనుకుంటాడు. అట్లా ఎంతమంది ఉంటారు అనుకున్నారు? ఒకడికి విరోధమే. హల్లెలూయా. ఏంటది? ఒకడికి విరోధమే. శివరాత్రికి ఒక కుటుంబం నిలబడింది అనుకో, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు బిడ్డలు అనుకోండి. అక్కడ ఏంటది? ఆ భార్యాభర్త కూడా పడదు, ఆ తల్లి బిడ్డలు కూడా పడదు. శివరాత్రికి మిగిలింది ఎవరు? ఒక్కడే అయిపోతే, ఒకవేళ లేదు ఒక్కటే అయిపోతే ఇదేంటి మాట్లాడితే ఎవరు లేదని తనకేసి రాబోతుంది. తను కూడా ఊరు విడిచిపెట్టి పోవాలనుకుంటుంది. మార్గం ఉందా అక్కడ? కానీ ఎవ్వరిని పోవద్దు అని చెప్పిన వాడే యెహోవా. నువ్వు కలకాలము తరతరాలు వర్ధిల్లాలని ఆశీర్వదించిందే యెహోవా. కానీ నువ్వేమంటున్నావు? ఒకరికి గిట్టని రీతిగా. హల్లెలూయా. చదువు ఒకసారి. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా. ఏదది? అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. అవునా కాదా? యెహోవా దీవెన ధర్మశాస్త్రమందు నీకేమియో కారణమేమియో అది తూలిపోవటానికి కారణమేమియో లేదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఊరి పొమ్మన్నా కాడి రమ్మన్నా ఆయన ఏమంటున్నాడంటే నీకు హానికరమి ఏమియో ఆయన యందు భయభక్తులు కలిగిన నిర్ణయాలలో. ఏంటది? ఆయన యందు భయభక్తులు కలిగిన నిర్ణయాలలో అది రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల సమాధానకరమయే కానీ హానికరము ఏమియో లేవు. కానీ నువ్వేమంటున్నావు? ఎక్కడ జరుగుద్ది? నువ్వేమంటున్నావు? ఎప్పుడు జరుగుద్ది? ఎల్లుండికి కట్టాలి అప్పు. ఆడొచ్చి 10 సార్లు వచ్చి తరుపుతున్నాడు. దొరుకుద్దా? 7 మార్లు ప్రార్థన చేస్తే దొరకదా? చెప్పండి. 7 మారులు శత్రువుల నిమిత్తము కావచ్చు, 7 మారులు రోగముల నిమిత్తము కావచ్చు, 7 మారులు చీకటి నిమిత్తము కావచ్చు, 7 మారులు ఆర్థిక పరిస్థితి నిమిత్తము కావచ్చు, 7 మారులు నీ బ్రతుకు కావచ్చు, 7 మారులు నీ పిల్లల బ్రతుకు కావచ్చు, 7 మారులు నీ గ్రామం బ్రతుకు కావచ్చు. అనేక విషయాల్లో 7 మారులు నువ్వు నిలబడినప్పుడు ఈ ఆశీర్వాదము నీకు, ఈ దీవెన నీకు, ఈ రక్షణ నీకు కలుగుతుందనే చెప్తున్నాడు. కానీ నష్టము అని ఎక్కడా చెప్పలేదు మనకి. అక్కడ
ఎలాగంట? అవి సమాధానకరములే కానీ హానికరములు ఏమియును కావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ నిరీక్షణ ఏమైపోయిందో చెప్పు. ఎక్కడ విడిచిపెట్టేస్తున్నావో చెప్పు. ఎందుకు మర్చిపోతున్నావో చెప్పు. ఎందుకు తొట్టిల్లిపోతున్నావో చెప్పు. హల్లెలూయా. తొట్టిల్లిపోతున్నావా లేదా చెప్పాలి. హల్లెలూయా. తొట్టిల్లిపోతున్నావా లేదా? ఏం చెప్తున్నాడు అక్కడ కీర్తనలో కొద్దాన్ని చూడండి 2 మాటలు. ఎవరైతే ఆయన రక్షణ కొరకు కనిపెట్టుచున్నారో ఈ ఆపద కాలం వచ్చి నెత్తి మీద కూర్చుంటుందా? ఈ శత్రువు వచ్చి నిన్ను తరవటానికి వస్తాడా? ఈ నిరీక్షణ లేదు, ఆ ధర్మశాస్త్రం ముందు గౌరవ విలువలు లేవు. లేనప్పుడు శత్రువు వచ్చి తట్టడా? నానా అనడా? అమ్మా అని పిలవడా? శత్రువుని పిలవడానికి గల కారణం ఎవరు? ఎవరు? శత్రువుని పిలవడానికి గల కారణం నీ మనసులో పుట్టిన ఆశ కాదా? చెప్పాలి. ఏది ప్రియములుగా ఉండాలి? ఏది నిత్య స్తోత్రకరమైన కారణముగా ఉండాలి? అంటే హృదయం అదుపులో ఉండాలట. మనసు సరిచేసుకునే బుద్ధి జ్ఞానములతో ఉండాలట. ఏదది? దేహము నిశ్చల మనస్సు కలిగి నిత్య పరిశుద్ధముగా ఉండాలంట. ఉండినప్పుడు 7వ వచనంగా చూద్దాం చూడు కీర్తనలో. ఏదది? ఆ శాసనములను బట్టి ప్రవర్తించినప్పుడు, ఆయన వాక్యములను చదివి రాబోయే కాలము గురించి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆపద నిన్ను ఎట్టా మొట్టిగా వేసిందో చెప్పాలి. ఆపద నిన్ను కొట్టిందా? లేదు. హల్లెలూయా. మనిషికి ఒక కార్యమును జరగాలంటే, మనిషికి లేదా ఒక మేలు జరగాలి అనంటే, మనిషికి ఒక అద్భుతమే జరిగిపోవాలి అనంటే నిరీక్షణ చాలా అవసరమై ఉన్నదట. తగ్గించబడిన వాడు హెచ్చింపబడుతున్నాడట. హెచ్చింపబడటం అంటే మనకంటే ఎత్తుగా ఉంటుంది. తగ్గించబడటం అంటే నువ్వు ఎలా ఉండాలి? దేవా, నువ్వు తప్ప నాకు ఆధారమేమి ఈ భూమి యందు గాని మనుషుల యందు గాని సహాయమేమి నాకు దొరకటలేదు కనుక చేయి పైకెత్తి ఏం చేయాలట? నువ్వే నాకు ఆధారము లేదా నువ్వే నాకు ఆశ్రయము అని. చెట్టు నీడిచ్చిందనుకో, దానివల్లేమి నీకు ఉపయోగం ఉండదు నాకు తెలిసి. యెహోవా రెక్కల ఆశ్రయము కలిగిన నీడ నీకు దొరికింది అనుకో, సర్వ సృష్టిని జయించేవాడివే. ఏది నీకు ఆశ్రయం ఉండాలి చెప్పాలి. ఒక చెట్టు నీడ దొరికిందంటో ఆ క్షణం మీద తృప్తి పడతావు తప్ప, అది యెహోవా రెక్కల ఆశ్రయ నీడ నీకు దొరికింది అనుకో, అది నువ్వు కావచ్చు, నీకు పుట్టేవారి తరము కావచ్చు, వారికి పుట్టేవారి తరము కావచ్చు. ఎందుకనంటే ఒక్కసారి నిన్ను దీవించాడు అని అంటే అది ఆ దీవెన ఎప్పుడు దాకా? తరతరములు. అందుకే ఆ ఒక్క మాటని ఇశ్రాయేలు ప్రజలు పట్టుకుని ఉన్నారు. ఇంకా వస్తాడు ఒక రక్షకుడు, ఇంకా వస్తాడు ఒక ఎవరైనా అయ్యో నాకు గుర్తు రావట్లేదేంటి? ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు అనుకుంటే ఏం చేస్తున్నారు? నిరీక్షణతో ఎదురు చూడటం అంటే ఎవరిని చూసి నేర్చుకోవాలంట? ఫరో దగ్గర నుంచి బయటికి రావటానికి కూడా భయపడిన ఇశ్రాయేలు ప్రజలను చూసి ఇంకా వస్తాడు 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 అనుకుంటాను ఎదురు చూస్తారు. తీరా వస్తే అమ్మో ఫరో మమ్మల్ని చంపేస్తాడు అంటారు. బయటికి రారు. ఎవడో మనల్ని బ్రతికిస్తానికి ఒకడు వచ్చేసాడు అని అంటే ఏమైపోవాలి? లేని శక్తినంతా కూడగట్టుకుని తిరగబడటానికి సిద్ధపడద్దా? అవునా కాదా? అయినా వాడు మమ్మల్ని
ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎప్పుడు కూడా మరణాన్ని చూచి భయపడకూడదు. మరణాన్ని చూచి భయపడకూడదు. ఎందుకని మరణాన్ని చూచి భయపడకూడదు? ఎందుకని భయపడకూడదు? ఫస్ట్ నీకు జీవం ఇచ్చింది యెహోవా, కానీ నీకు మరణం రావడానికి గల కారణం ఏమిటి అంటే నువ్వు విత్తిన పాపము అనేదే. ఆ పాపానికి మూలమైన జీతమే ఈ మరణము అంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అయితే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో మరణం లేదు. మరణం ఉందా? హిజ్కియా గోడ తట్టు తిరగంగానే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? మామూ 3 సీఎంలు మారుతారు, లేదా 3 సీఎంలు పరిపాలన చేస్తారు. అంటే 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించి ఉన్నాడు అని అంటే గ్రంథమందు భయభక్తులను, దేహమందు పరిశుద్ధతను, నోటి యందు జీవ పలుకులు పలుకుతూ ఉంటే మరణం ఎక్కడ ఉంది? ఉందా? ఉందా? అందుకని ఎంతమందిలో శ్రమ పడుతున్నా, ఎవరెవరితో నువ్వు చిక్కుబడి ఉన్న ఆ ముడుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ఆ ముడుల్లో ఉన్నంతసేపు కూడా నువ్వు విదిలించుకోకూడదు. నువ్వు పౌలు సేవలను కూడా బంధించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు? అయ్యో, కదలలేని కాలు గురించి ఆలోచించలా, ఎగరాలి ఎగరాలి అని. కదలలేని చెయ్యి గురించి వాళ్ళు ఊహించలా, అయ్యో ఈ చెయ్యి ఎత్తితే కానీ ఆయన ఆలకించడు అని. హల్లెలూయా. నిలువెల్లా నీలో జీర్ణించుకోవాల్సి వచ్చింది వాక్యమట. నిలువెల్లా సర్వలోకము పాపమే అయి ఉన్నా కానీ, లోకములో నుంచి నిన్ను బయటికి రమ్మన్నా కానీ నీ క్రియ ఏమై ఉండాలి? శాసించేదిగా ఉండాలి. నీ క్రియ ఏమై ఉండాలి? శాసించేదిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? ఇర్మియా గ్రంథం, మీరు మొర్ర పెట్టుదురే అని మీరు అనుకుంటున్నారు కానీ చేయట్లేదు, అయినా నేను నీ మొరని ఆలకిస్తాను అంటున్నాడు. ఎలాగంట? మీరు ఎవరు? మీరు పాపులైన మీరు. మీరు ఎవరట? శాపగ్రస్తులైన మీరు. ఎవరు మీరట? భయపడే మీరు. ఎవరు మీరట? లోకమంటే తీపి కలిగిన మీరు. మొర్ర పెడితే దేంతో? సరిగ్గా చెప్పాలి అక్కడ. దేంతో? కొంచెం మళ్ళీ పైకి చదువు అక్కడ. మీరు నన్ను ఎతికిన ఎడలా. ఎలాంట? సరిగ్గా మీకు అర్థమైన మాట? ఎవరిని గూర్చి? యెహోవాని గూర్చి ఏం చేయమంటున్నాడు అక్కడ? విచారణ చేయుని ఎడల మీరు చేసిన ఎడల మీరు నన్ను కనుగొను. చేయకపోతే చెప్పండి. అవునా? ఇప్పుడు చెప్పండి, మీకు ఏమైనా అర్థమైందా? లవర్తో చక్కగా ఉంటే అది పూర్ణ మనసా? భర్తతో సక్రమం ఉంటే పూర్ణ మనసా? సృష్టికర్తతో పూర్ణ మనసుగా ఉంటే అదేమైందట? ఆయన నేనేమంటున్నాడు? ఎవరిని? రోడ్డు మీదకి వెళ్తే వెళ్ళే నరుణ్ణ, ఇంటి వెనక వాళ్ళకి వెళ్తే చూసే అమ్మాయినా? ఇట్లాగా కాదు కదా, సర్వ సృష్టికర్త అయిన దేవుడిని అంట. ఏమంటున్నాడు? అది దేంతో పిలిస్తే?
పూర్ణ మనస్సట. ఏంటది? ఆ పూర్ణ మనసు ఉన్నప్పుడు తొట్టిల్లిపోతారా? తొట్టిల్లిపోవటానికి కారణం ఉందా? చెప్పండి, తొట్టిల్లిపోవటానికి కారణం ఉందా? రక్షింపబడటానికి కారణం ఉంది. ఏంటది? రక్షింపబడటానికి కారణం ఉంది. ఏంటది? నిత్య జీవమును పొందుకోవటానికి కారణం ఉంది. ఏంటది? రక్షింపబడటానికి కారణం నిన్ను చుట్టుకుని ఉన్న పాపమే. నిత్య జీవంలోకి రావడానికి కారణం ఆయన ఇచ్చిన వాక్యమే. ఆయన వాక్యం మనకేమిచ్చిందంటే జీవమునిచ్చింది. ఆయన వాక్యం మనకేమిచ్చిందంటే బ్రతుకునిచ్చింది. ఆయన వాక్యం మనకేమిచ్చిందంటే ఆహారమునిచ్చింది. ఆయన వాక్యం మనకేమిచ్చిందంటే దప్పికను తీర్చింది. హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? చూడండి ఇర్మియా గ్రంథం. ఏదది? ఎప్పుడు కనపరుచుకుంటానని చెప్తున్నాడు. నీ పూర్ణ మనసుతో ఆయనని వెతికిన ఎడల ఆయన మీకు కనపడటమే కాకుండా ఏమంటున్నాడు? ఎలాగంట? నీ పూర్ణ మనస్సుతో ఆయనని వెతికినే కనపడటమే కాకుండా మళ్ళీ ఆయనే మీకు కనుపరుచుకుంటాడంట. హల్లెలూయా. అవునా? అవునా కాదా? చెప్పండి. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అన్నదానికన్నా ఎలా మారాలి? ఎప్పుడు మారాలి? పోనీ చెప్పండి. ఎప్పుడు? ఒంటి మీద వస్త్రాన్ని మంచిగా చూసుకుంటే సరిపోతుందంటారా? దాని వెనకమాల దాగి ఉన్న చెప్పండి, చెప్పండి. మొన్న ఒక స్త్రీ తనకొచ్చిన ప్రాబ్లంని చూపించింది. ఎక్కడో చేతి మీద ఒకటి, ఆ మోకాల కింద ఎక్కడో వచ్చి ఒక ఫోటో పెట్టి, కొద్దిగానే ఉంది కదా, పెద్ద సమస్య కాదు అని అంటే, వస్త్రాల చాటున ఎంతో ఉంది, ఏం చెయ్యాలి అన్నారు. ఏంటది? అందుకని పైన వేసుకునే వస్త్రాన్ని అందంగా చూచుకుంటే లోనదంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది? వర్ణించలేమంట. దృష్టిని మళ్లించు, ముసల మీదకి రాదది. అర్థమైనా? వర్ణించలేనిదంట. చెప్పండి, వర్ణించలేనిది. కానీ ఆయన ఆశీర్వాదం ఉంటే నువ్వు ఏ వస్త్రం వేసుకున్నా కానీ ఆయన నిన్ను కోరుకున్నవాడే అయి ఉన్నాడు. నీ వస్త్రాన్ని చూచి కానీ, నీ మెడలో వేసుకునే బంగారాన్ని చూచి కానీ, నీ నెత్తిని తగిలించుకున్న కిరీటాన్ని చూచి కానీ దేవుడు నిన్ను ఇష్టపడలేదు. దేనత్వాన్ని చూచి ఇష్టపడ్డాడు. దేనత్వాన్ని చూచి. దేనత్వం అంటే ఏంటి? వినపడలా? తగ్గించుకోవడం. ఇంకా క్షమించడానికి గల కారణం ఏమిటి? క్షమాపణ పొందటానికి గల కారణం ఏమిటి? వినపడలా? చెప్పండి. క్షమాపణ పొందటానికి గల కారణము ఏమిటి? మనిషికి దేన మనసు ఉంటే, మనిషికి తగ్గింపు ఉంటే అప్పుడు నువ్వు క్షమించబడతావు. లేకపోతే నా వెనకమాల ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు నన్ను క్షమించవా? నా వెనకమాల పిఎం ఉన్నాడు, నువ్వు నన్ను క్షమించవా అంటే
మా బాబు సంపాదించింది చాలా ఉంది, నువ్వు క్షమించవా అంటే దొరుకుద్దా క్షమాపణ? అది దేవుని దగ్గర. ఏంటది? దొరుకుద్దా? కానీ మీరేమనుకుంటారు? నా ముందు వెనక ఎవరున్నారో తెలుసా? ఎవరి భక్తి వారిని కాపాడుతుంది, ఎవరి విశ్వాసము వారిని నిలబెడుతుంది. కానీ అదే విశ్వాసం అనేకుల్ని నిలబెట్టడం కూడా కారణమవుతుంది. హల్లెలూయా! అర్థమవుతుందా? అదే విశ్వాసము అనేకులను నిలబెట్టడానికి కూడా కారణమవుతుంది. మనం ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఒకరోజు మీకు ఐడియా ఉందా? వాక్యం చెప్తానే ఉన్నాను. మంచి టైం చూసుకుని ఒక స్నేక్ వచ్చి ఇలా నడిచింది. చూసారా మీరు? ఏమైంది? ఇప్పుడు దాన్ని చూసి ఏమైపోవాలి? ఏమైపోవాలి? రూల్ ప్రకారం భయం ఉంది కదా, ఎవరి మీద పడుతుందో కూడా తెలవదు అనే భయం ఉంది కదా, ఉందా లేదా? అయినా ఎవ్వరు భయపడొద్దు, మీ దృష్టి దాని మీద వద్దు అని కూడా నేను చెప్పానా లేదా? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడు కూడా ఆలయంలో కూర్చున్నప్పుడు ఏగొచ్చిందని కానీ, ఏంటది ఏగొచ్చిందని కానీ, కంటికి కనపడుతుంది కదా, అంత పొడుగు ఉంది కదా అని స్నేక్ వచ్చింది కానీ తొందరపడకూడదట. ఎందుకని? ఏ మనసు ఉండాలి మనకి? ఏ తెగులు కూడా నీ గుడారమున సమీపించదని చెప్తున్నాడు కదా. ఒకవేళ కలిగిన నిర్ణయాల్లో సమీపింపబడింది ఏంటంటే నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఏంటది? నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ పరీక్షలో నిరీక్షణ కలిగిన ఎగ్జామ్ పాస్ అవ్వద్దా? నిరీక్షణ కలిగిన ఎగ్జాము పాస్ అవ్వద్దా? నేను రాశాను అని అంటే కుదురుద్దా? కుదరదు, ఉపయోగం లేదు. అవునా కదా? మన దగ్గర ఏం చూస్తాడు ఆయన? నిరీక్షణ కలిగిన మనస్సును చూస్తాడు, తగ్గించుకున్న దేహాన్ని పరిశీలిస్తాడు. రాసేసిన ఏంటది? రాసేసిన ఎగ్జామ్ పేపర్లు అన్నీ రాసేసి ఉంటే ఒక్క స్టూడెంటే నిలబడ్డాడంట. మరి నేను 100% ఫిల్ చేశాను, ఎందుకు నేను రాలా అని చెప్పి కోర్టుకు కేసు వేశాడు. ఎలా కేసు వేశాడు? పూర్తి ప్రూఫ్లతో సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉన్న పేపర్లన్నీ డౌన్లోడ్ చేసి దేన్ని వెరిఫికేషన్ చేశారు, దేన్ని వెరిఫికేషన్ చేయాలి, వెరిఫికేషన్ చేసిన కంపెనీ ఏంటి అని చెప్పి ఆ కుర్రాడు పూర్తి ప్రూఫ్లతో వేశాడు. ఎవరి మీద పడిందో తెలుసా? కోర్టు. ఆ ఎడ్యుకేషన్ మీద మంత్రులు గాను ముఖ్యమంత్రులు కానీ వ్యవహరిస్తారు కదా, వాళ్ళ మీద పడింది. అర్థమైనా? ఇప్పుడు నువ్వు రక్షింపబడలేదు, నువ్వు అనేక మార్లు తూలిపోతున్నావు అని అంటే ఎవరి మీద పడతాడు అనుకున్నారు ఇప్పుడు దేవుడు? నిలబడిన స్థానం అది ప్రధానమంత్రి స్థానమే, నిలబడిన స్థానము ముఖ్యమంత్రి స్థానమే. వాళ్ళు వేల కోట్ల జనానికి అధిపతులై నిలబడతారేమో. సర్వ సృష్టికి మేము దాసులమై ఉన్నాం. సర్వ సృష్టికి కాదు సుమా, సృష్టికర్తకి దాసులమై ఉన్నాం. హల్లెలూయా! వేలాది మంది ప్రజలని పోషించుటకో పెంచుటకో వాళ్ళని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నట్టుకో కలిగిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యటం వలన గొప్ప విషయం కాదు. సర్వ సృష్టికర్తకి ఆయన పిల్లలని ఆయన దగ్గరికి చేర్చడానికి నిలబడటమే ఈ దాసులదైనప్పుడు ఈ దాసుడిదే అధికారం. హల్లెలూయా! 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 అందుకని ఇర్మియా ఏమంటున్నాడు చూడండి ఒకసారి.
ఇదే యెహోవా వాక్కు. ఎస్, నేను నేను మిమ్మును మిమ్మును చెరలో నుండి రప్పించెదను. ఎక్కడి నుండి? చెరలో నుండి రప్పించెదను. చెరలో ఉండటమంటే ఏ చెర అది? పౌలుశీలను వేసిన చెర, దానియేలును వేసిన చెర, శద్రక్ మెషకు అబేద్గోను వేసిన చెర, ఏ చెర? పోనీ ఏ చెరసాలు, లేదు ఏ బంధకాలు? మనిషికి ఒక రీతి ఉంటుంది. ఏంటది? కుటుంబానికి ఒక రీతి ఉంటుంది, ఊరుకో రీతి ఉంటుంది, పల్లికో రీతి ఉంటుంది, రాష్ట్రానికి ఒక రీతి ఉంటుంది, దేశానికి ఒక రీతి ఉంటుంది. ఎవరికి ఒకలాగా కుదరదు. అర్థమైందా? ఎవరికి ఒకలాగా. అందుకని ఆయన ఏమంటున్నాడు అక్కడ? నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. చెరలో నుండి మిమ్మల్ని, రప్పించెదను. చెరసాలలో నుండి మిమ్మల్ని అనలేదు ఆయన. చెరలో నుండి. రప్పించెదను. మనిషికి ఒక రీతి ఉంటుంది, కుటుంబానికి ఒక రీతి ఉంటుంది, గ్రామానికి ఒక రీతి ఉంటుంది, పల్లికి ఒక రీతి ఉంటుంది. ఉంటుందా ఉండదా అనే రీతేనా? కానీ ఎవరికి ఏ రీతి కలిగిన శ్రమ ఉందో, శ్రమ ఉందో మనకి తెలీదు. కానీ ఆ శ్రమలో నుండి మిమ్మల్ని ఏం చేస్తా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడంట. ఓరకని ఉండి చూడాలా లేదా? చూడాలా లేదా? చూడాలా లేదా? కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు? అవునా కాదు? ఆయన యందే కలదంట నెమ్మది, ఇంకెక్కడా కూడా ఉపయోగం లేదు. ఆయన యందు కలిగే నెమ్మది నీ యందు పుట్టే హృదయపూర్వకమైన, అది మనస్పూర్వకమైన విశ్వాసమేనంట. అర్థమవుతుందా? ఏం చేద్దామో చెప్పండి. అందుకని 7 మారులు ఆయనను స్తుతిస్తున్నాను అని చెప్తుంటే చూద్దామా కీర్తన గాను? 7 మారులు నిన్ను దినమునకు 7 మారులు నేను నిన్ను ఆ నెమ్మది ఎక్కడి నుంచి కలిగిందట? ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించువారట, అనుసరించువారట, గ్రహించువారట అనుకున్న వారికి మాత్రమే ఆ నెమ్మది దొరకదంట. ఆ నెమ్మది లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 3 వర్గాలని చెప్పా, 4 వర్గాలని చెప్పా. ఎవరెవరు? ఆయన ధర్మశాస్త్రమును అనుసరించిన వారు కూడా తూలిపోయే వాళ్ళు బోరులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఆ నెమ్మది దొరకదు. దొరుకుతా? దొరకదు. అసలు ఆయన గ్రంథాన్ని ధిక్కరించిన వారు ఉన్నారు. దొరుకుతా నెమ్మది? వాళ్ళకి దొరకదు. అసలు దేవుడే లేడు అని చెప్పిన వారు ఉన్నారు. దొరుకుతా నెమ్మది? దొరకదు. ఎవరికి దొరికిందంటే ఇప్పుడు ఆయన గ్రంథము ఎవరికైతే రక్షణ అని అనుకుంటారో, ఆయన గ్రంథము ఎవరికి కాపుదల అనుకుంటారో, ఆయన గ్రంథము ఎవరికి జీవము అనుకుంటారో, ఆయన గ్రంథమే ఎవరికైనా ఆహారం అనుకుంటారో, రకరకాల అంశాలు కలిగిన నిర్ణయాల్లో మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే వారికి ఏం కలుగుతుందట? ఎంతో నెమ్మది కలుగుతుంది అక్కడ. అవునా? ఆ నెమ్మదిని మీరేమంటారు? బీరువా నిండా పెడితే కానీ నెమ్మదిగా ఉండలేమంటారు. వెళ్ళింది 5 రూపాయల కూలికే, రావాల్సింది 60 రూపాయల కూలి కోసం అని ఆశిస్తే ఏమంటారు? అప్పుడు నెమ్మదిగా ఉంటాను అంటారు. అవునా కాదా? ఇప్పటికెప్పటికి తగిలిన ఎదురు దెబ్బకు కానీ, మెడక చుట్టుకున్న సమస్యకి కానీ, వస్త్రములేగా ధరింపబడిన భయానికి కానీ స్థానము ఇవ్వకూడదు. ఒకవేళ అవి మనకు తెలియకోకుండా స్వరపడిపోయి ఉంటే నిన్ను చెరలో నుంచి బయటికి రప్పించుటకు ఇక ఆయనే కారణభూతుడై వచ్చేస్తాడు.
అది ఇర్మియాలో చెప్తున్నాడు కదా, నిన్ను శ్రమలో నుంచి నేను చెరలో నుంచి నిన్ను రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఆ, ఏ జనులలోనికి ఆ, ఏ స్థలములోనికి ఏ జనులలోకి ఏ స్థలముల్లోకి మిమ్మును తోలివేసెదనో ఆ, ఆ జనులందరిలో నుండి ఆ, ఆ స్థలములన్నిటిలో నుండి yes. మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఆ, ఎక్కడ అనుకుంటున్నారో, ఏ ఊరు అనుకుంటున్నారో, ఏ శ్రమ అనుకుంటున్నారో వాళ్ళల్లో నుంచి కూడా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసేసి ఏం చేస్తాడంట? సంరక్షిస్తాడట. దేనికి తీసుకొస్తారు బయటికి? దేనికి తీసుకొస్తారు చెప్పండి? దేనికి తీసుకొస్తాడు బయటికి? కాపాడలేనివాడు తీసుకొస్తాడా? చేతగాని వాడు తీసుకొస్తాడా? సరిపోని వాడు తీసుకొస్తాడా? సరిపోయేవాడే, చేత అయిన వాడే, చెయ్యగలిగిన వాడే, సంరక్షించగలిగిన వాడే ఏం చేస్తాడంట? ఆయన బయటికి తీసుకొస్తాడంట. అది యెహోవా వాక్కు అని ఆన్సర్ ఇస్తున్నాడు అక్కడ. ఎవరు వాక్ అది? అవునా కాదా? చదువు. ఎచ్చట నుండి ఏంటంట? ఎక్కడి నుంచి మిమ్మల్ని రోగాలకు పంపాను, ఎచ్చటి నుంచి మిమ్మల్ని అచ్చటకే మరలా రప్పిందును. ఎప్పుడు? ఎప్పుడు? మాట వినకపోతేనంట. మాట వినకపోతే మరలా అక్కడికే. అవునా కాదా? ఈ నిర్ణయం కలిగిన మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా? అసలు రవిని అడిగితే కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి. రవిని అడిగితే కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి. మళ్ళా ఎక్కడికి తీసుకొస్తానంటాడు? ఆ పూర్ణ మనసు, ఆ పూర్ణ హృదయం లేకపోతే ఏ జన్మలోకి వెళ్ళామో ఆ జన్మలో నుంచి కూడా మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి దాటిపోయావో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి అవునా కాదా? ఎక్కడో దూరంగా ఉండి బ్రదర్ అంటాడు. అంతే. ఏం చేయను? ఇదిగో ఇప్పుడు ఇస్తున్నాడు ఆన్సర్, చూడు మరి. చదువు. ఎలాగంట? నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటేనే. ఒక్కరు సరిగ్గా లేరు అక్కడ. ఒక్కరు సరిగ్గా ఉన్నారా? చదువు చదువు. ఎస్. ఏమన్నాడంట? నీ సహోదరుల గూర్చియు, ఈ ప్రజలను గూర్చియు, రాజ్యములను గూర్చియు, దావీదు గురించియు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? సైన్యములకు అధిపత్యము యెహోవా వారి మీదకి ఖడ్గమును, ఏదది? క్షామమును, తెగులును, ఏడదది? మరలా. అవునా కాదా? విన్నామా? తెగులంటే ఏ రోగం రాలేదుగా అంటాం. రోగం రావాలా తెగులంటే? సమస్య వస్తే చాలేదా? అంటుకున్నది. ఇప్పుడు నాకేం చూపించేందాక ఏదో కొద్దిగా చేతి మీద ఒక మచ్చ వచ్చిందని, కాలు మీద ఒక మచ్చ వచ్చిందని చూపించారు. ఆ రెండేగా ఏమైపోద్దిరా అని అన్నాను అని అంటే నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది అక్కడ. ఏంటంట? శరీరం అంతా ఉందయ్యా. ఏం చేయాలి? దేవుడిని క్షమించి నేను చెప్పినట్టు చెయ్యి. 5 రోజులు నీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఆ మందు 5 రోజుల్లో ఆ ఒంటి మీద ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అది నిరీక్షణతో చూస్తే ఖచ్చితంగా తీసేస్తుంది.
హల్లెలూయా. కానీ ఖచ్చితంగా 5వ రోజు కల్లా అది పూర్తిగా మానిపోవటము, తగ్గిపోవటము అన్నీ జరిగిపోతే వాళ్ళు అమ్మేమని అనుకున్నారట. మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయో అక్కడ బయటపడింది. అది అమ్మేమని అనుకున్నారు. అప్పుడు ఆ పిల్ల తల్లి ఏమని అనుకున్నారు? యామనయ్య మళ్ళీ మళ్ళీ వద్దు, నేను న్యాయం చేయలేను, కానీ ముందు అర్జెంట్కి పిల్లకి పెళ్లి చేసేయాలంట. ఏంటది? పెళ్లి చేసేయాలంట. పెళ్లి చేయకపోతే మళ్ళీ వచ్చిందంటే ఇంకెవరికి నేను చేయలేనేగా. ఏంటది? సంబంధం కుదురు చేయటం అన్నీ పురమాయించేశారు కూడా. షాకు నేను. అమ్మో, మనుషులకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా? ఉండొచ్చా అసలు? మళ్ళీ వస్తే ఇప్పుడు దానికి నేను చాకరీ చేయలేను. అరే దాని అర్థం ఏంటి మరి? వదిలించుకుందామనేగా. అవునా? లవర్కి నచ్చలేదని ఒక దెబ్బ కొడితే పాపం పిల్ల చచ్చిపోయిందంట. ఏంటది? లవర్కి నచ్చలేదని. ఆ పిల్లోడు ఏడుస్తున్నాడని చెప్పి వాళ్ళ లవర్కి నచ్చట్లేదంట. వాడు ఒక దెబ్బ వేయమంటే ఒక దెబ్బ అయితే పటాపట. ఏం చేయాలి మరి? లవర్కి నచ్చలేదని చెప్పి పిల్లోడిని ఒక దెబ్బ అయితే ఏమైపోయింది? ఇంకా ముందు రోజుల్లో ఎంకెంత నరకం చూడాలో అని అక్కడికే క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. మళ్ళీ డైరెక్ట్గా చెప్పేస్తున్నా పోలీసు వాడికి, నా లవర్కి నచ్చదు, వాడు ఏడుపు, ఒక దెబ్బ వేయమన్నాడు, ఒక దెబ్బ వేసాను. హల్లెలూయా. అంటే మనుష్యులకి ఎంత జ్ఞానమో పరిపక్వం అవుతుందో చూడండి ఒకసారి. చూస్తున్న దేవుడికి భయపడట్లా, వస్తున్న రోగానికి భయపడట్లా, ఆర్థిక పరిస్థితులకు భయపడట్లా, శత్రుత్వానికి భయపడట్లా. దేనికి? దేన్ని ప్రేమించి దేనిలోకి వెళ్తే చాలా మంది ఏమన్నారో తెలుసా? ఇవాళ చేస్తే రేపు 2 అంటున్నారు. ఏంటది? ఇవాళ చేస్తే రేపటికి 2వ రోజుని అర్థంగా చెప్పేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. ప్రవర్తించాల్సిందే, అతి ప్రియములు. అవునా కాదా? ఎవరి మార్గములు అసలు నా ఎదుటంటానికి? చెప్పండి. ఆ మాటను బట్టే యేసన్న గారు పాడిన పాట. ఏ మాటలు? నా ఎదుట తెరిచిన తలుపులు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అంటాడా? అవునా? శోధింపబడిన మీదట, అది ఒకవేళ చెడ్డ మార్గమే అయింది, కష్ట మార్గమే అయింది, శత్రువు మార్గమే అయింది. శోధింపబడిన మీద ఏమయ్యంటే నేను సువర్ణమై మారేదను. ఎవరు కావాలి అక్కడ? హల్లెలూయా, 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 ఆమేన్. ఖచ్చితంగా చెప్తున్నాడా లేదా అక్కడ? ఖచ్చితంగా ఆ మార్గాలు ఏమంటున్నాడు? చదవమ్మా. నా మార్గములన్నీ నీ ఎదుటనే ఉన్నవి. నా ఎదుట తెరవబడిన మార్గాలు ఎవరివి? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు. ఏంటది అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచింది మాత్రం నీ దేవుడేనని తెలుసుకో. నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచింది దేవుడేనని తెలుసుకో. మళ్ళీ నీకు అంత జ్ఞానమునిచ్చింది కూడా దేవుడేనని తెలుసుకో. కానీ మనం ఏం చేస్తున్నాం? చూడు అక్కడే చదువు. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా ఎలాగంట? నా మొర, నా ప్రార్థన, నా విశ్వాసము
ధనము సమస్తములను కూడా నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నీ మాట చప్పున నాకు వివేకము నిమ్ము. ఆ? నాకు వివేకము నిమ్ము. ఎక్కడ కోట్లో కొనాలి? కొనరా నా మనుషులు? ఖచ్చితంగా చిన్నపిల్లని ఏడుపు మానిపించడానికి లాలీపాప్ కొనరా? ఐస్ క్రీమ్ కొనరా? కొంటారా కొనరా? నాకు వివేకమును ఇమ్ము. నా విన్నపము నా విన్నపము నీ సన్నిధిని నీ సన్నిధిని చేరనిమ్ము. ఆ నీవిచ్చిన మాట చొప్పున ఎస్ మళ్ళా నీవిచ్చిన మాట చొప్పునే నన్ను విడిపింపుము. నన్ను విడిపింపుము. చూసారా ఎంత మాట అడిగేశారు మళ్ళీ అక్కడ. ఎక్కడున్నాడని విడిపించమంటాము? నీకు ఇందాక లాలీపాప్ కొనిపెట్టినా కానీ బుద్ధి లేదంటారు కదా. ఎందుకని మళ్ళా మామూలే కదా. అంటే మళ్ళా ఏమైపోయాడు? అందించుకుని కూడా మళ్ళా చెరలోకి వెళ్ళిపోయాడు. అందుకని వెళ్ళిపోయిన వాడిని ఏమంటున్నాడు అక్కడ? నన్ను విడిపింపుము. విడిపింపుము. నీ కట్టడలను నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నాకు బోధించుచున్నావు. నా పెదవులు ఆ. నీ స్తోత్రమును ఉచ్చరించును. ఎస్ నీ ఆజ్ఞలన్నీ ఆ. న్యాయములు. న్యాయములను కనుకనే మనం వెంబడించాలి. న్యాయములను కనుకనే కీర్తించాలి. న్యాయములను కనుకనే మనము ఉచ్చరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? ఎవరెవరికి ఒక కార్యమును జరిగింది అని అంటే మీకు జరగదని అర్థమా? ఎవరెవరికి ఒక అద్భుతమును జరిగింది అంటే మీకు జరగదని అవమానమా? నిరీక్షణ కలిగిన దేహానికి ఖచ్చితంగా తెలుస్తుందట. కానీ మనలో ఏం లేదు. ఏది మనలో ఏం లేదు? నిరీక్షణ లేదు. నిరీక్షణ కలిగి వింటే కూడా ఎవరికైనా ఒక పాట అర్థమవుద్ది. నిరీక్షణ కలిగి వింటే గనక ఎవరికైనా ఒక మాట అర్థమవుద్ది. మూర్ఖపు మనసుతో ఆలోచిస్తే, మూర్ఖుడై వింటే ఏమవుద్ది? ఈ సౌండ్ నేను భరించలేకపోతున్నాను అంటాడు. అనడా? ఏ మనసుతో ఉన్నట్టు? మూర్ఖపు మనసుతో ఉన్నట్టు. వాడికి ఆ మాట ఆ పాట అర్థం కాలేదనంటే మూఢత్వము కలిగిన మూర్ఖపు జీవితాన్ని జీవిస్తున్నట్టు. చాలా మందికి ఏమర్థమవుతుందో తెలుసా? క్లబ్బులో పాట అంటే వాళ్ళు కూడా గంతులేస్తారు అవాసువాలేసి. తెలుసా మీకు? క్లబ్బులో పాట అంటే అవాసువాలేసి టపాసులు వేసి గంతులు వేస్తారు. ఒక్కడు మాట్లాడు అక్కడ. తెలుసా మీకు? హల్లెలూయా. జీవ వాక్యము, మనిషిని బ్రతికించే వాక్యములను చెప్తూ ఉంటే, మనిషిని బ్రతికించే పాటలు పాడుతూ ఉంటే, అర్థము కలిగిన పాటను వివరిస్తుంటే కూడా మూర్ఖుడికి ఏమవుతుందంటే, అమ్మో నా చెవులు భరించలేకపోతున్నాయి. దురాత్మను మైండ్లో పెట్టుకుంటే ఏం భరిస్తాడు? దురాత్మను మైండ్లో పెట్టుకుంటే ఏమర్థమవుతుంది? ఇలా మూర్ఖపు మనసుతో వ్యవహరిస్తున్నారు చాలా మంది. జాగ్రత్త, లోకము చెడిపోయింది అనడానికి కలిగిన కారణమే అది. హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తుడి నీడన విశ్రమించుట నీకు మేలు అని చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్పాడు? ఆయన రెక్కల ఆశ్రయమే నాకు సంతోషకరము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఉందనో లేదనో ఇవాళకి నేను ఆలోచించలా. నేను నమ్మిన కానించి నేను ప్రశాంతంగా ఉన్నా. ఉందో లేదో అని కూడా ఇవాళకి నేను ఆలోచించలా. ఇంకా ఇన్ని రోజుల మట్టి నేను స్మరిస్తున్నానని నాకు లేదే అని నేను ఎప్పుడు అడగలా. వ్యవసాయం పండలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కలిసి రాలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. రకరకాల అంశాలు. దీని గురించి కలిగిన నిర్ణయాలు 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు వచ్చినా కానీ ఎప్పటికీ నా దేవుడిని నేను అడగలా. హల్లెలూయా. ఎందుకంటే ఎవడో ఒక మనిషి ఉంటే సావాసానికి మంచిదని నేను అనుకోలా. ఏదో కుటుంబం నాకు తోడుగా ఉంటే మంచిదని నేను అనుకోలా. నా దేవుడే నాకు రక్షణగా ఉంటే చాలు అనుకున్నా. హల్లెలూయా. ఆస్తి లేకపోవచ్చు, నాకు నా దేవుడు అంతకు మించినది ఆస్తి. హల్లెలూయా. ఆయుష్ కావాలి మనిషికి. ఏం కావాలి? ఒక్కొక్క ప్రాణం పోతే రోడ్డు మీద నోరు కూడా లేకటానికి ఉండదు ఆస్కారం. అక్కడ బ్రతకలేము. నోరు లెగాలన్నా కానీ ఎవరు కావాలంటే దేవుడి ఇవ్వాలి అధికారము. హల్లెలూయా.
అందుకని మనుష్యను బట్టి అతిశయించకూడదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడైన రాజును బట్టి అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశ కలిగి నడుస్తున్నాను కానీ ఆస్తులు అంతస్తులు అంగు ఆర్భాటములను చూసి ఎక్కడ నేను అతిశయపడను. ఎవరో ఉన్నారు వాళ్ళు నన్ను బలపరుస్తారు, ఎవరో ఉన్నారు నన్ను రక్షిస్తారు అనుకునే బాధలో కలిగిన నిర్ణయాలను నేను ఎప్పుడు నడవలా. హల్లెలూయా. అనుకున్నప్పుడు కూడా అంత దొరకల. మూర్ఖులు ఏం చేస్తారు? పంచాయతీల్లో పిలుస్తారు. మూర్ఖులు అయితేనే హల్లెలూయా. ఎక్కడో పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ చెంచాగాళ్ళు వాళ్ళ పక్క నుండి కూడా మాట్లాడతారు. అయినా కానీ ఆ అధికారి ఒక్క మాట మాట్లాడలా. హల్లెలూయా. కానీ నా దేవుడు నన్ను ఎంతమందిలో ఉన్నా, ఏ మార్గంలో నడిచినా, ఏ గ్రామం దాటెళ్ళినా, ఏ పొలిమేరలు దాటెళ్ళినా, ఏ రాష్ట్రము దాటెళ్ళినా నన్ను కాచుకుని తీసుకొచ్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి అయిన ఒక సహోదరి కూడా, అన్నయ్య నేను ఎక్కడికో ఇతర దేశాలు వెళుతున్నాను, కానీ మన వాళ్ళందరినీ ఆపి చెక్ చేసి వెనక్కి తోలేస్తున్నారంట. మరి ఏం చేయాలన్నయ్య? ఏంటది చెప్పండి, ఏం చేయాలి అని అంటే కూడా అక్కడ నేను చెప్పిన మాట, అమ్మా నేను వస్తాను, భయపడకు. ఎక్కడికి వచ్చేస్తా? ఎక్కడికి వచ్చేస్తా? నాకు అధికారం ఎక్కడ దాకా ఉంటుంది చెప్పండి. నేను వస్తా, నువ్వు భయపడకు అంటే నేనంటూ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఇంటి దాకా వెళ్ళగలిగాను, వెళ్ళాను. అక్కడ దేవుడిచ్చిన వాక్యాలు 4 వాక్యాలు ఇచ్చి, ఈ వాక్యాలు నీకు తోడుగా ఉంటే ఎల్లు. ఏంటది? ఈ వాక్యాలు తోడుగా ఉంటాయి, ఎల్లు. ఎక్కడికి వెళ్తాడు? దేవుడు తను వెళ్ళవలసిన మార్గమున, చేరవలసిన గృహానికి, వెళ్ళవలసిన కంపెనీకి ఖచ్చితంగా చేర్చేశాడు. అక్కడ ఒక చెక్కింగ్ లేకుండా, ఒక ఇబ్బంది లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా మీకు దేవుడు ఎంత కార్యాలు చేస్తాడో, ఎన్ని అద్భుతాలు చేస్తాడో తెలుసా? మరి తన పక్కన వెళ్ళిన వాడిని చెక్ చేయకుండా మానలేదంట, తనని చెక్ చేయలేదంట. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నిరీక్షణ అవసరం నీకు. నిరీక్షణ అవసరం నీకు. ఆ నిరీక్షణతో, ఆ నిరీక్షణకు జతగలిగిన హృదయపూర్వకం అంటారు, మనస్పూర్వకముగా ఏం చేయాలట? ఏం చేయాలట? ఆయనని స్మరించేవారిగా ఉండాలి. అప్పుడే నీ ఎదుట మార్గాన్ని తెరిచి ఆయన నడిపించేవాడై ఉంటాడు. హల్లెలూయా, నడిపించేవాడై ఉంటాడు. అంతేగాని నాకు సౌండ్ పడతల్లా, నా వెనకమాల ఎవరున్నారో తెలుసా, నా ముందు ఎవరున్నారో తెలుసా అని మూర్ఖపు మాటలు మాట్లాడితే ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? రోజు పెట్టేస్తున్నామా? తెచ్చబట్టి అరిచేస్తున్నామా? జీవవాక్యాన్ని బయలుపరుస్తున్నాం, ఆత్మవాక్యాన్ని తెలియపరుస్తున్నాం. నరుడికి రక్షణ అది. నువ్వు చెప్పు, ఎవరి వలన వచ్చిందో ఆ రక్షణ? నేను అడుగుతున్నా, చెప్పగలరా? నా యేసు వల్ల నాకు రక్షణ వచ్చింది, అనేకులకు రక్షణ కలిగింది, అనేకులకు ఆ క్షమాపణ దొరికింది. ఖచ్చితంగా చెప్పగలరు. ఎవరెవరికి దేని వల్ల రక్షణ వచ్చిందో చెప్పాలని. వేరే బ్రహ్మం అని చెప్పుకుని తిరిగిన ఆయన కూడా నీ చెవుల్లో శేషం పోయాలా అని అడిగాడు. నిజంగా వేరేకి ఆ శేషమే పోయాలేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరి మీద పడలా? ఆయన తరపున ఆయన కులస్తులే మంచివాళ్ళు కాదని ఆయన వాళ్ళ మీద పడ్డాడు ఆయన. అందుకని మీ చెవుల్లో శేషం పోయాలా అని అడిగాడు. అక్కడ క్రైస్తవుల చెవుల్లో పోయాలా అని అడగలా. తెలుసా మీకు? ఎవరి జనమో ఆ జనానికి మారతారు. ఆ జనానికి కలిగిన అంటే నా గొర్రె నా స్వరమును విన్ను అని చెప్పాడు అక్కడ. దట్స్ ఆల్. ఆ గొర్రె ఆ స్వరాన్ని వినినప్పుడు ఆ గొర్రె ఏం చేస్తుంది? విన్న స్వరాన్ని స్మరించుకోదా? విన్న స్వరాన్ని పూజించుకోదా? నీకేసెవరు వినపడింది? నీకేసెవరు వినపడలేదుగా, నాకు వినపడింది, నేను ఆయన పెట్టను అని. హల్లెలూయా,
చాలా రీతులు కలిగిన నిర్ణయానికి నమ్మకపోతే ఏం చేయాలి? చెవులు మూసుకోవాలి. రోజు అదేమన్నా జాబా? కంటెంట్గా పిచ్చబట్టో మెంటల పట్టో ఏదన్నా చేసేసేసి అనిపించేసి మోగిచ్చేస్తున్నామా? ఆదివారం నాడు 10:30 10:40కి స్టార్ట్ చేస్తే 2:30కి క్లోజ్ అయిపోయే ఎన్ని గంటలు? 11, 12, 1 గంట, 2, 3 గంటలకే ఏమైపోతుంది? ఫస్ట్ గంటకి చాట్ అయిపోద్ది కడుపులు నొప్పి, 2వ గంటలో మొదలైపోద్ది హాస్పిటల్ కొరకటం, 3వ గంటలో అయిపోద్ది డెలివరీ. ఇట్లా తయారైపోతున్నారు. మళ్ళీ అదొక కంప్లైంట్. అవునా అవునా కాదా? మంచి విత్తాలంట. ఏంటది? మంచి విత్తాలంట. మంచి విత్తితే మంచి పంటను మనము కోయగలము. కొవ్వును విత్తితే ఆర్టెటాకులు విత్తగలం, ఆర్టెటాకులు కోయగలం అంతే. కొవ్వు విత్తితే ఏమవుతుంది? నీ గుండెకు బాగా కొలెస్ట్రాల్ పట్టిందంటాడు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్. ఏమంటాడు? దీనికి 4 మందులు వాడాలి తప్పదు, 4 నెలలు వాడాలి తప్పదు అంటాడు. ఏమవుతుంది అప్పుడు? ఏమవుద్ది? హల్లెలూయా. తెలుసుకోవాలి సర్వ సృష్టికర్త ఎవరు, అసలు భూమిని ఆకాశము సృజించింది ఎవరు, నరుడికి రక్షణ ఆధారంగా నిలబడింది ఎవరు అనుకున్న నిర్ణయానికి ఉండాలి. కానీ దారమ్మడిపోతే మనుషులు ప్రేమించుకుంటా పొమ్మన్నాడు. కానీ తగిలిన దానివల్ల కనపడిన దానివల్ల తగులుకోమని చెప్తాడా? హారన్ కొట్టి పూజించేవాడు నాకు తెలుసా మీకు? ఓయ్ విన్నావా అన్నట్టు హారన్ కొడతారు. తెలుసా మీకు? బోలెడంతమంది. వాక్యము గుండెల్లో గడ్డ పురుగులు దిగినట్టు ఉంటుంది. అది కూడా ఎట్టగనుకున్నారు? కమసాలి వాడి కొలుములో కాలిన గడ్డ పొలుగు గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఎర్రగాను 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 అదేమవుతుందట? ఆ కొలిమిలో కాలితే ఎర్రగా ఉంటుందంట, నుప్పు కణంలాగా. కానీ అలాంటి దానికంటే ఎక్కువ దాన్ని వర్ణించలేనంత అగ్ని వేడిని కలిగిన దేవుడిని పూజిస్తున్నాం అక్కడ. హల్లెలూయా. అవునా? సర్వ సృష్టికర్తని ఏం చేయాలి అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం కండి చూడు. ఎలాగంట? ఆమె ఈ క్రియలన్నీ ఎంత మాట! విశ్వాసఘాతకురాలుగా ఏమిటి అర్థం? వాక్యం ఉపమానం ఏమిటి అని అంటే విశ్వాసఘాతకులైతేనే ఏమంటారు? ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నమాట. ఏంటది? ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటారు. ఎవరంట? వాళ్ళు ఒకసారి చదవమ్మా. ఆమె అతడు ఈ క్రియలన్నిటిని చేసినను అతడును నా యొద్దకు తిరిగి రమ్మని నేను ఎన్నిసార్లు పిలిచిన దేవుడు ఇతడే నమ్ముకో నమ్ముకో అని చెప్పినా కానీ అతడు తిరిగి రాలేదు. మరియు మరి విశ్వాసఘాతకుడైన అతడి
తన సహోదరుడి ఎడల కూడా యువత దాన్ని చూచెను. ఆ రాజ్యము నాకే కావాలి, పదవులు నాకే కావాలి అని చెప్పి విర్రవీగితే ఏమైపోవును? జీవితము తల్లకిందులవును. అవునా? నిత్య జీవము అనేది, శాశ్వత రక్షణ అనేది యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుందని మీరందరూ నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనని ప్రగాఢ సానుభూతితో చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఎలాగంటే అది ప్రగాఢ సానుభూతితో చెప్తున్నాను. ఏ ఆత్మ పాతాళానికి పోకూడదు అని, అంటే నరకానికి పోకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాను. నిత్య జీవము యేసులోనే ఉన్నది. నరుడికి రక్షణ క్రీస్తు యేసు నుండే దొరికినది. పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులని విర్రవీగితే ఎవ్వరము ఏమి చెయ్యలేము అని కూడా ఈ కూడిక పూర్వకంగా, మనసుపూర్వకంగా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడికి వాక్యములను దీవించి ఆశీర్వదించునుగాక.